నమస్తే. ఒక్కో చెరువు మనం తిరుగుతున్నాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో 55 చెరువులని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయా రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారు. అంటే ఇవి డెవలప్ చేస్తారు, వీళ్ళు చాలా గొప్పగా చేస్తారు, బ్యూటిఫికేషన్ చేస్తారు, చాలా అందంగా చేస్తారు. ఇంతవరకు ప్రజలు అసలు చెరువులను కాపాడుకోలేకపోయారు. ఇగో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు వీళ్ళంతా చేస్తారని కేటీఆర్ ఒక్కొక్కరికి వాళ్ళ చేతిలో పెట్టిండు. వాటి భాగోతం ఏంది, ఎట్లా ఉన్నాయి అని మనం తెలుసుకుంటూ గతంలో వాళ్ళు చేసిన అరాచకం ఏందో ప్రజలకి చూపిస్తూ దాంతోపాటుగా మనం ఇంతకాలము గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లాస్ట్ 5 ఇయర్స్గా చేసిన అరాచకాలు ఏంటి, దాంతోపాటుగా ప్రజలను ఏ రకంగా చైతన్యం చేయాలి, ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసినాం. ఇట్లాంటి ప్లేసెస్కి మనం రాలేకపోయినాం, సమయం సరిపోక రకరకాల కారణాల చేత. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము హైడ్రా తీసుకొస్తున్నాం, హైడ్రా తెచ్చినాం, దానికి రంగనాథ్ అనే ఒక పోలీస్ కమిషనర్ని పెట్టినాం, ఐపీఎస్ ఆఫీసర్ని, ఇక ఆయన మొత్తం చూసుకుంటాడు, అన్నీ కూల్చేస్తామని వీళ్ళు రంగంలోకి దిగారు. సో అందుకే మేము విధ్వంసానికి గురైన తెలంగాణ ఎంత విధ్వంసమైంది, రేవంత్ రెడ్డి గారికి మరి వీళ్ళు అన్నీ చూస్తున్నారా చూడలేకపోతున్నారా, మాకున్న అవకాశాల మేరకు రీసోర్సెస్ మేరకు మేము ఒక్కొక్క చెరువు తిరిగే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు తిరుగుతున్నాం? చెరువులో కబ్జాలు అయినాయి. సో ఆ భూమి మనది, ఆ చెరువు మనది, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలది కాదు. ఇమీడియట్గా వాటిని రీస్టోర్ చేయండి. అవసరమైతే ఆ చెరువులని చాలా అద్భుతంగా తయారు చేయండి. చిన్న చిన్న పేదలు ఎవరన్నా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఒకవేళ వాళ్ళని కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తే వేరే దగ్గర వాళ్ళని అకామిడేట్ చేయండి అని మనం ఒక్కొక్క చెరువు తిరిగే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను రామసముద్రం కుంట అని, మీరు కూకట్పల్లి నుంచి మియాపూర్కి వెళ్ళే దారిలో మియాపూర్లో ఉంటుంది రామసముద్రం కుంట, బొల్లారంకి వెళ్ళే రోడ్ అన్నమాట ఇది. సో ఇప్పుడు ఇక్కడ వర్టెక్స్ అని ఒక ఆయన చాలా పెద్దగా కడుతున్నాడు. మీరు ఇంతకుముందు ఫోటో చూసారు కదా, ఈ రామసముద్రం కుంట ఇది వివిఎన్ వర్మనా, వివిఆర్ వర్మ అని ఈ వర్టెక్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఈయనకి ఈ చెరువుని, ఈ కుంటని ఇచ్చారు. ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్న కుంట. ఇప్పుడు ఆయన ఎప్పుడో 2000 తీసుకున్నాడు మొత్తం ఈ చెరువు అందంగా తయారు చేస్తాను. ఇది ఎంత అందంగా కనబడుతుంది చూడండి. ఇది ఈ చెరువు, నన్ను చూడు నా అందం చూడు అంటుంది ఆ చెరువు. ఇంత అందంగా తయారు చేసి మొత్తం నెట్టుకుంటూ లోపలికి అంతా మట్టి నూకుతున్నాడు. ఇక ఆయన అవతల ఆయన ఆ సిమెంట్ రెడ్ మిక్స్ ప్లాంట్ కానీ, ఇంకా అవతల ఇంకొక 2 ఎకరాల భూమిని పేద ప్రజల ఎవరో వేరే వాళ్ళ భూమిని కూడా కబ్జా పెట్టిండట. వాళ్ళు కూడా కేసేసారు. వాడ క్రేను గ్రీన్ అంతా మొత్తం ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉంది. ఇంకా దానికి బఫర్ ఏంది ఇదంతా తేల్చాలి. అందుకే రంగనాథ్ గారిని ఈ రామసముద్రం కుంట కూడా పిలుస్తుంది, దయచేసి జయ్యా నేను రక్షించు, ఇట్లా చెదారం పెరిగిపోయింది, వాడు కబ్జా చేస్తున్నాడు నన్ను అని. సో అందుకే మనం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ చెరువుకి సంబంధించిన ఈయన చేస్తున్న కబ్జా ఒకవైపు, ఎఫ్టీఎల్ని బఫర్ని ఆక్రమించి అందులో కట్టడాలు లేకపోతే ఆ ప్లాంట్లు అవన్నీ చేసి ఆయన నిర్మాణాలు చేసుకోవడం ఒకవైపు జరుగుతున్నది. దాదాపు ఇది 7 ఎకరాల భూమి. 7 ఎకరాల భూమి. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి, చాలా విచిత్రమైన పరిస్థితి. ఇగో ఇది విలేజ్ మ్యాప్ అండి. ఇది హెచ్ఎండిఏ పోర్టల్లో మీకు కనిపిస్తుంది. మీరు ఇంకా క్లియర్గా పోవాలంటే ఇక్కడ మీరు ఇది హెచ్ఎండిఏ పోర్టల్లో మీకు సర్వే ఆఫ్ లేక్స్ ఇన్ జిహెచ్ఎంసి ఏరియా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది విలేజ్ మ్యాప్. ఈ విలేజ్ మ్యాప్లో ఈ సర్వే నెంబర్ 35 అండ్ 36 ఈ ఏరియాలో ఇప్పుడు ఆయన కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాడు. కాకపోతే ఈయన ఏం చెప్తారంటే ఇదేమో మియాపూర్ విలేజ్, కానీ ఈయన ఏం చెప్తారంటే ఇప్పుడు ఇది మదీనాగూడలో కడుతున్నా అంటాడు. రికార్డ్స్లోనేమో మదీనాగూడ అని ఉంటుంది, జనానికి చెప్పేటప్పుడేమో మియాపూర్ అంటాడు. సరే, దీని మీద కొంతమంది లేదు మదీనాగూడ అని కొంతమంది ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతున్నారు, కొంతమంది లేదు మియాపూర్ అంటున్నారు. దీన్ని ఎవరు తేల్చాలా? రంగనాథ్ గారు తేల్చాలా, గవర్నమెంట్ తేల్చాలా? మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం అయితే ఈయన మియాపూర్లో కట్టుకుంటూ మదీనాగూడ అని మియాపూర్లో కడుతూ మదీనాగూడ డాక్యుమెంట్ మీద ఇక్కడ కడుతున్నాడు. సో ఇప్పుడు సర్వే నెంబర్లేమో మదీనాగూడ చూపిస్తున్నాడు, కట్టేదేమో మియాపూర్లో ఉన్నాడు, మియాపూర్లో కడుతున్నాడు. పెద్ద బోర్డులు కనిపిస్తున్నాయి, సైట్ ఎట్ మియాపూర్ అని. మరి డాక్యుమెంట్స్ అన్ని సైట్ ఎట్ మదీనాగూడ అంటున్నాయి కదా, మరి ఇది ఎట్లా లెక్క అని ఇంకా మేము లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేసినాం. సో ఇది విలేజ్ మ్యాప్ చూడండి. ఇప్పుడు ఈయన ఇదంతా ఇది ఎఫ్టీఎల్ కమ్ బఫర్, ఈడేనో కడుతున్నాడు ఈయన. వీళ్ళంతా ప్లాంట్లు గీంట్లు అంతా పెట్టుకుంటున్నాడు. ఇదంతా చెరువు. సరే, ఇక్కడ కొంతమంది పేదలు వీళ్ళు ఏదో ఆక్యుపై చేసి అది పక్కన పెట్టండి. వీళ్ళు బడా రియల్ ఎస్టేట్ పైసలు ఉన్నవాళ్ళు కదా వీళ్ళంతా, మరి ఇది కబ్జా పెడుతున్నాడు.
ఎందుకు ఇచ్చిండి ఈ చెరువు అంటే అది కబ్జా పెట్టుకోవడానికి. కట్ చేస్తే మీరు ఇక్కడ చూడండి. ఇంకా నేనేమంటున్నా అంటే రంగనాథ్ గారు సీట్లో కూర్చొని దీన్ని తేల్చొచ్చు. మీ చైర్లోనే మీరు కూర్చొని సింపుల్గా మేమేమంటున్నామంటే ఇగో ఈ కోఆర్డినేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ A7 నుంచి A18 వరకు ఈ కోఆర్డినేషన్ పాయింట్ జస్ట్ ల్యాప్టాప్లో కూర్చొని మీరు ఈ పాయింట్స్ కొట్టేస్తే అసలు ఈయన కబ్జా చేస్తున్నా ఏళ్ళ చెరువులో ఉన్నాడా బయట ఉన్నాడా అని తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా దీన్ని ఇంకా లోతుగా విశ్లేషిస్తే ఇక్కడ చూడండి 1977లో సరే మీరు అన్నదే, మీరు మదీనాగూడలో కాదు మియాపూర్లోనే ఉన్నారు అనుకుందాం. మీరు అంటున్నది 35, 36 సర్వే నెంబర్ కాదు, ఇది 197, 207 సర్వే నెంబర్లలో మేము చాలా బాజాబ్తాగా కడుతున్నాం, మేము ఎలాంటి వైలేషన్ చేయలేదు. ఇందులో ఉన్న అధికారులు అయితే కోట్లు మింగిరు ఒక్కొక్కడు. తేల్చాలి. ఒక ఆయన అయితే లీవ్ మీద ఇది ఓకే చేసేసి లీవ్ మీద నెల రోజులు పోయిందట శ్రీనివాసులని. ఇది ఇక్కడ చూడండి ఒకసారి, ఇది రెక్టిఫికేషన్ డీడ్ అని 2020లో చేసిర్రు. బేసిక్గా ఈ రెక్టిఫికేషన్ డీడ్లో ఏం చేస్తారంటే సర్వే నెంబర్లు ఎక్స్టెండ్ చేయడానికి, అంటే భూమిని పెంచడానికి అవకాశం ఉండదు ఆయా సర్వే నెంబర్స్లో. హద్దురాళ్ళని మార్చడానికి మాత్రమే రెక్టిఫికేషన్ డీడ్ అనుమతిస్తుంది. ఈ రెక్టిఫికేషన్ డీడ్లో క్లియర్గా నేను మీకు చూపిస్తా. ఇది 2020 10/2/2020 ల్యాండ్ ఎప్పటిది, ఎప్పుడు ఇది రెక్టిఫికేషన్ ఎప్పుడుది 1977. ఇగో 18/5/1977. whereas further at the time of execution and registration of said sale deed dated 18/5/1977 bearing registered document number 246 of 1978 due to typographical mistakes crept into in on account of inadvertence in the recitals as well as in the schedule of property therein the survey numbers and extents of land were wrongly mentioned therein as under. అసలు సర్వే నెంబర్లు మార్చడానికి, సర్వే నెంబర్లు ఎక్స్టెండ్ చేసే అధికారం లేనే లేదు. మరి ఎవడు ఆఫీసర్ ఇది చేసింది, ఎవడు చేసింది ఇది ఒక్కసారి చూడండి. ఏమంటాడు ఈయన, తప్పేం జరిగిందట అంటే 3 acres ఇన్ సర్వే నెంబర్ 197 అండ్ 4 acres ఇన్ సర్వే నెంబర్ 207 ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ ద కరెక్ట్ ఎక్స్టెంట్ అండ్ సర్వే నెంబర్ యాజ్ అండర్ 7 acres ఇన్ సర్వే నెంబర్ 197. 197, 207లో 3 acre 4 acreగా డివైడ్ చేసిర్రు. తప్పు ఇది 197లోనే మొత్తం 7 ఎకరాలు ఉందని చెప్తున్నాడు ఈయన. సో ఇట్లా దీన్ని ఏం చేసిర్రు, చివరగా దీనికి అంటే ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు, ఇంత అరాచకమా. ఇక రాంగ్ షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ, కరెక్ట్ రెక్టిఫైడ్ షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ. ఏమంటున్నాడు, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, ఇది రాంగ్ అట, ఇది కరెక్ట్ అట. ఏం కరెక్ట్ ఏం రాంగ్ అంటున్నాడు. 197లో 3 ఎకరాలు ఉంది అండ్ 207 పార్ట్లో 4 ఎకరాలు ఉంది. ఇది తప్పిది, మొత్తం 197లోనే ఉందని రెక్టిఫికేషన్ డీడ్లో వీళ్ళు పొందుపరిచారు. ఏమంటున్నారు, నార్త్లో ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 197 అండ్ 207. సో చాలా క్లియర్గా వీళ్ళు 7 ఎకరాలు ఒకటే దాంట్లో ఉందని చెప్తున్నారు. సో మేమేమంటున్నామంటే అసలు ఈ ఎక్స్టెన్షన్ ఎట్లా సాధ్యమవుతుంది, భూమి పెరుగుతుందా, ఏ సర్వే నెంబర్లో అయినా భూమి పెరగదే. సరే మీరు ఏమైనా హద్దురాలు మారిస్తే మారుస్తుండొచ్చు, కానీ భూమి ఎట్లా పెరుగుతుంది, భూమి ఏ రకంగా సర్వే నెంబర్నే మార్చేస్తారు, ఏ అధికారం ఉంది సబ్ రిజిస్ట్రార్కి. ఈ ఎవరైనా చేసిన ఆయన ఈ ఆఫీసర్ని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. ఇది మొత్తం తెలిసి జరిగింది, టోటల్గా ఇదంతా తెలిసే జరిగింది. సో ఇమీడియట్గా ఈ కన్స్ట్రక్షన్ అన్నదే పెద్ద రాంగ్. ఇది టోటల్గా ఈ వర్టెక్స్ నిర్మిస్తున్న నిర్మాణమే పెద్ద రాంగ్. సామాన్యుడు ఒక చిన్న వైలేషన్ ఉంటే ముందుకు ఒక 5 గజాలు ముందుకు జరిగినా, లేకపోతే 1 ఫీట్ ముందుకు జరిగినా ఊరుకుంటారా మీరు? 1 ఫీట్ ముందుకు జరిగినా, 2 ఫ్లోర్లు వేసుకుని పైన ఒక చిన్న పెంట్ హౌస్ కట్టినా మీరు ఊరుకుంటారా? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఊరుకొస్తారు కదా. మరి వీడు ఇంత దర్జాగా మీరే పర్మిషన్స్ ఇచ్చినారు కదా. FTLలో ఉన్నాడు, బఫర్ జోన్లో ఉన్నాడు, కబ్జా చేసిండు. చివరికి అసలు ఆ రెక్టిఫికేషన్ డీడ్ అన్నదే పెద్ద రాంగ్. మరి ఇంకా ఆయన ఉండడానికి అవకాశం ఏముంది కదా. కట్ చేస్తే అంతా కొనుక్కొని ఉంటారు ప్రీ లాంచ్ పేరుతో, దాంతో దీంతో మనం ఏమైపోవాలా. పాపం వాళ్ళకి తెలియదు, అమాయకులు. వాళ్ళు ఈ వీడియోలు చేస్తున్న వాళ్ళు కింద కమెంట్స్లో పెడుతున్నారు, మేము ఎప్పుడో కొనుక్కున్నామన్నా, మేము ఏం చేయాలా, వానికి ₹1 కోటి ఇచ్చినాము, ₹1.5 కోటి ఇచ్చినామని మెసేజ్లు పెడుతున్నారు. ఎంత మోసం చూడండి ఇది. అండ్ ఇంకొకటి ఇక్కడ మరి GHMCలో పర్మిషన్ ఇచ్చిండు, కట్టుకోవా మనోని నువ్వు అని.
దీని వెనకాల మొత్తం కేటీఆరే ఉన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నదే మా ప్రశ్న. ఏమంటాడు, రోడ్ స్ట్రీట్ మియాపూర్ రోడ్, లొకాలిటీ మియాపూర్, విలేజ్ మదీనాగూడ అంటాడు. అరే మదీనాగూడ ఈ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ అవతల ఉన్నది మదీనాగూడ. మరి ఏది మదీనాగూడనా మియాపూరా? క్లారిటీ ఏంది? సర్వే నెంబర్లు ఏంది? ఎట్లా మీరు సర్వే నెంబర్లు మారుస్తారు, ఎక్స్టెన్షన్ మారుస్తారు? ఇగో ఇక్కడ మళ్ళీ ఈ జిహెచ్ఎంసీ దీంట్లో ఏది మన టౌన్ ప్లానింగ్ సెక్షన్లో 197 పార్ట్ అండ్ 207 పార్ట్ అంటాడు మళ్ళీ ఇంట్లో. అసలు యాక్చువల్గా నువ్వు 197 పార్ట్కి రెక్టిఫికేషన్ చేసినావు కదా, మొత్తం 7 ఎకరాలు, మళ్ళీ 2 ఎట్లా డివైడ్ అయినాయి మళ్ళీ ఇంట్లో? పెద్ద స్కామ్ ఇది. ఒక్కొక్కడు కోట్ల రూపాయలు మింగిండి ఇంట్లో. 7 ఎకరాల్లో 1000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు ఇక్కడ. ఆన్సర్ చెప్పాలా? ఇక్కడ చెరువు బాగుపడ్డది లేదు, చెరువు పేరుతోనే వాడికి మొత్తం భూమి అంతా రాసి ఇచ్చేసినారు. అసలు ఎవరిది భూమి? వీళ్ళదేనా, గవర్నమెంట్దా? ఇది ఎవరు తేల్చాలా? గవర్నమెంట్ తేల్చాలా? చూడండి ఎట్లాంటి కుంట ఎట్లా అయిపోయిందో చూడండి. ఇక పొరపాటు నీళ్ళకి హైడ్రా వాళ్ళకి చెప్తే ఈ 7 ఉన్నాయి చూసినారు ఈ రేకులు, ఇవన్నీ గొలగొడతారు, అవతల పడతారు. ఇది దర్జాగీడ ఉంటుంది. దీన్ని ఏమంటాడు, లేక్ వ్యూ అంటాడు. వర్టెక్స్ లేక్ వ్యూ సిటీని పెట్టినామని ఆడ పెద్ద బోర్డు పెడతాడు. ఎవందిరా లేక్ అంటే జనాంది లేకు, వీరికి సంబంధమే లేదు లేకు. ఈ లేక్ వ్యూల జోలికి పోకండి దయచేసి. వాడు లేక్ అన్నాడంటేనే భయపడాల్సిందే మనం. సో ఈ వర్టెక్స్ మీద కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. వాస్తవాలు ఏంటో బయటకు తేలాల్సిన అవసరం ఉంది. ఈ రెక్టిఫికేషన్ డీడ్ చేసిన దొంగలు ఎవరైతే ఉన్నారో అధికారులు, ఈ అధికారులకు సహకరించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవడే, వాడిని ఫస్ట్ లోపలేస్తే ఆ వెనకాల ఉన్న అధికారి ఎవడో బయటకు వస్తాడు. ఎమ్మెల్యే దగ్గర నుంచి అందరూ. ఇంత పెద్ద స్కామా? కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.